చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. మమ్మీ డాడీ అన్నయ్య బయట ఉన్నారు. బాగుందమ్మ ఫోటో. హ్యాపీ యానివర్సరీ. నమస్తే అసలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ కీర్తి. ఎట్లో అంత మంచిగా. ఐ హోప్ ఎవరోన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు చాలా 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 స్పెషల్ వీడియో. మీకు thumbnail చూసి అర్థమై ఉంటుంది ఈరోజు వీడియో ఏంది అనేది. కొంచెం నా వాయిస్ చిన్నగా ఉంటాయి, ప్లీజ్ ఏమనుకోకండి. కొంచెం సౌండ్ పెద్దగా చేసుకొని వినండి. నాకు చాలా చాలా ఒక్కసారి టెన్షన్గా ఉంది, ఒకసారి ఎక్సైటెడ్గా ఉంది. ఓకే, సో ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఈరోజు మా అమ్మ నాన్న యానివర్సరీ. సో నేను ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నేనైతే ఇప్పుడు ఏం మాట్లాడలేను, బికాస్ వాళ్ళు కిందనే ఉన్నారు. నేను పైకి వచ్చి వీడియో ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము, టెంపుల్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్ నుంచి నేను సర్ప్రైజ్ ప్లేస్కి తీసుకెళ్తా. అక్కడ వాళ్ళకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా, ఆ సర్ప్రైజ్ రివీల్ చేస్తా. వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. ఇంతవరకు నేను ఎప్పుడూ అలా సర్ప్రైజ్ ఇచ్చిందే లేదు మా పేరెంట్స్కి. సో ఈ ఒక చిన్న సర్ప్రైజ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ డేని ఒక స్పెషల్ చేద్దామని చెప్పేసి ఇది అనమాట. ఈ వీడియో దేనికి అంటే, మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి, మెమొరీస్గా ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకుంటే ఉండడానికి అనమాట. సో ప్రజెంట్ అయితే ఎవరికి తెలీదు, మా అన్నయ్యకి తెలీదు, మమ్మీకి తెలీదు, డాడీకి తెలీదు, ఎవరికి తెలీదు. నేనే ప్లాన్ చేశాను లిటరల్లీ. ఓకే, సర్ప్రైజ్ రివీల్ చేస్తున్నా అనే ఎగ్జైట్మెంట్ నాకైతే చాలా ఉంది. బట్ చూద్దాం అది అట్టర్ ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా, ఏమవుతుందో. మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో అయితే చాలా చాలా ఫన్ ఉంటుంది అని అనుకుంటున్నా. సో నేను ఇక్కడ ఈ వీడియోలో నేను ఎక్కడ వాయిస్ ఓవర్ ఇయ్యాను, ఒరిజినల్ ఆడియోనే పెడతా. మా పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అదే రియాక్షన్ వీడియోలో పెడతా. సో చూడండి. అండ్ ఫస్ట్లీ హ్యాపీ యానివర్సరీ అమ్మా నాన్న, ఐ లవ్ యూ. సో వాళ్ళు బాలాజీ టెంపుల్ ప్లాన్ చేసినారనమాట. కానీ ఇంకా నేను ఎట్లనో ఒకలా దాన్ని క్యాన్సిల్ చేసేసిన, తిట్టి విసిగించి అరిచి. మరి ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళొచ్చు, బట్ రిటర్న్ రావడానికి లేట్ అవుతుంది. బట్ నాకు ఇక్కడ ఉన్న టైం 6 to 9 PM వరకే నాకు పాసిబుల్ అవుతుంది అనమాట ఆ సర్ప్రైజ్ రివీల్ చేయడానికి. సో అందుకని రిటర్న్ వచ్చే వరకు లేట్ అవుతుందని చెప్పేసి నేను ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసేసాను. సో దగ్గరలో ఏదైనా టెంపుల్కి వెళ్దాము అంటే భవానీమాత టెంపుల్కి వెళ్దామని చెప్పారు. సో ఓకే అని ఒప్పుకున్నాను. ఆ టెంపుల్ నుంచి డైరెక్ట్ ఆ సర్ప్రైజ్ ప్లేస్కి తీసుకెళ్తా. అక్కడ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. ఐఎమ్ ఎక్సైటెడ్. మీరు కూడా ఎక్సైటెడ్ కదా? సో ఎండ్ వరకు చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో అలా మేమైతే ఎల్కట్ట భవానీమాత టెంపుల్కి వచ్చేసినాం అనమాట. పంతుల కోసం వెయిటింగ్. వచ్చిన తర్వాత కుంకుమ అర్చన చేసినారు. ఇక్కడ అమ్మవారు కూడా చాలా చాలా పవర్ఫుల్. ఇక్కడ నియర్ బై ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి అందరికి ఐడియా ఉంటుంది. ఇక్కడ దావత్లు చేసుకుంటారు, బర్త్డే ఫంక్షన్స్ అయితే, చాలా ఎకేషన్స్ అయితే ఇక్కడ కూడా. సో అమ్మవారి పూజ చేసుకున్నాం, కుంకుమ అర్చన చాలా చాలా బాగా జరిగింది. అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఫైనల్లీ మా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చినాం. ఇప్పుడు మా పేరెంట్స్కి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నా మైండ్ మొత్తం అదే ఉంది. అసలు ఎట్లా చెప్పాలి, వీళ్ళని ఎట్లా తీసుకెళ్ళాలి అని చూద్దాం. నెక్స్ట్ ఎక్కడికి? ఇంటికా? ఎటైనా పోదాం. థ్యాంక్ యూ. సో అలా అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను కార్ ఎక్కే ముందు నేను అన్నయ్యకి చెప్పాను, ఇక్కడ యమ్మీ ఉడిపి హోటల్ దగ్గర ఆపు, అక్కడ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, పైన థియేటర్ బుక్ చేశాను అని చెప్పేసి అన్నయ్యకి. సో ఇంకా అన్నయ్య ఇంట్లో చేద్దాం కదా అన్నాడు. ఏం లేదు, నేను అక్కడ బుక్ చేసేద్దామని అంటే నెక్స్ట్ ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట. మా మమ్మీకి అయితే ఐడియా లేదు, ఇంటికి వెళ్తున్నామని అనుకుంటుంది. అక్కడ బండి యూటర్న్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓకే వీళ్ళు ఎటో తీసుకెళ్తున్నారు అని. ఇంకా మొత్తుకుంటా అది ఎందుకు అనవసరంగా ఇవన్నీ ప్లాన్ చేసినారు, ఎందుకు ఎటో తీసుకుపోతున్నారు, అది తను అరుస్తూ ఉంది. ఇంకా సరే నువ్వు కామ్గా ఉండు, నేను తీసుకెళ్ళిన ప్లేస్కి నువ్వు రా అంతే అని చెప్పిన. సో అలా ఫైనల్లీ వెళ్ళిపోతున్నాం ఆ ప్లేస్కి. వెళ్ళిన తర్వాత సెలబ్రేషన్స్ అన్నీ ఎలా జరిగినాయి, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, నేను ఏం గిఫ్ట్ ఇచ్చినా అనేది చూసేయండి. సో నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. మమ్మీ డాడీ అన్నయ్య బయట ఉన్నారు. అండ్ కేక్ ఈజ్ ఆన్ ది వే. కేక్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎంట్రీ ఇస్తాం. సో ఐఎమ్ ఎక్సైటెడ్. చాలా బాగుంది డెకరేషన్ అయితే, రియల్లీ గుడ్.
సింపుల్గా చాలా చాలా బాగుంది. సో స్టే ట్యూన్. Sin amor, vos tan cruda, yo al galope y sin razón. Nos fuimos a sembrar un vivero sin color y una lluvia inundó lo que quedó. Igual te invité a vivir al palacio del terror. Yo vivía dentro de un caparazón. Nos soltamos de la mano aquella vez. Vi tu espalda y 3, 2, 1. Surprise!
బాగుందమ్మ ఫోటో. హ్యాపీ యానివర్సరీ. అనేది నీది ఇక్కడ కింద ఎట్టేయొద్దా? మావి చాలా ఫొటోస్ ఉన్నాయి కదా, మీ లేవు ఒక్కటని. ఇయ్యు అనేది మీది కూడా ఇక్కడ కింద వచ్చేది. ఫోటో సెక్షన్. నేను చెప్పిన మంచి డ్రెస్లు వేసుకోండి అని చెప్పిన. ఐమ్ బ్యాక్. సో చూసారు కదా, ఇది ఈరోజు స్పెషల్ వీడియో అనమాట. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా టైర్డ్ అయిపోయాను, యాజ్ వెల్ యాజ్ చాలా చాలా హ్యాపీనెస్ ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇచ్చిన సర్ప్రైజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నేను ఎలా అయితే ప్లాన్ చేశానో అలానే జరిగింది. అండ్ యా, ఇన్ కేస్ మీరు షాద్నగర్లో ఉన్నా, షాద్నగర్ నియర్ బై ప్లేసెస్లో ఉన్నా, మీ స్పెషల్ వన్స్కి ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నా, మీ అకేషన్స్ ఇంకా స్పెషల్గా చేసుకోవాలి అనుకున్నా, ఆహా ప్రైవేట్ థియేటర్ని విజిట్ అవ్వండి. వాళ్ళ కమ్యూనికేషన్ కానీ, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ, వాళ్ళ డెకరేషన్ కానీ అంతా చాలా 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 బాగుంది. నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఐ హోప్ మీ అందరు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ 24th యానివర్సరీ ఇలా సెలబ్రేట్ చేశాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఏం సెలబ్రేషన్స్ చేయలేదు, జస్ట్ మనం స్వర్ణగిరి వెళ్ళేసి వచ్చాము. అట్ లాస్ట్ ఇయర్ నేను వీడియో కూడా చేశాను, మా ఇంట్లోనే సెలబ్రేట్ చేశాము. ఈ ఇయర్ ఇలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 25th యానివర్సరీ ఇంకా ఇంకా గ్రాండ్గా చేయాలి అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఐ హోప్ సో. యా, అదనమాట నా సైడ్ నుంచి ఒక చిన్న సర్ప్రైజ్ మా పేరెంట్స్కి. వాళ్ళంతా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, కానీ వాళ్ళ లోపలైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అది నా కళ్ళలో అర్థమవుతుంది, వాళ్ళ మాటలలో అర్థమవుతుంది. సో అది చాలు నాకు, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ యా, మీరు కూడా మీ స్పెషల్ వన్స్కి ఆర్ ఎవరికైనా సరే, మీ లవ్డ్ వన్స్కి ఎవరికైనా సరే ఇలా సర్ప్రైజెస్ ఇవ్వండి. అండ్ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే ఆ ఫేస్లో హ్యాపీనెస్ చూసి మనకు చాలా చాలా హ్యాపీనెస్ వస్తుంది. లిటరల్లీ ఆ ఫీలింగే వేరు ఉంటుంది, చాలా బాగుంటుంది. సో యా, అదనమాట. చూసారు కదా, ఇది ఈరోజు స్పెషల్ వీడియో. నా ఛానల్ మొత్తంలో నాకు చాలా 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 ఫేవరెట్ వీడియో అయిపోతుంది ఇంకా. సో అదనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ కీర్తి. అండ్ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ స్పెషల్లీ ఎవరెవరైతే విషెస్ చెప్పారో, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా సరే, వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్ గాయ్స్, lots of laugh, and once again happy anniversary amma nana, I love you so much. And bye guys, good night.